హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ వీక్లో జరిగిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డీటెయిల్గా చెప్పను. కానీ మామ, నామినేషన్స్లో కొంతమంది బాగా నోరు ఫ్లిప్ అయి మాట్లాడారనమాట మామ. అది నోరు ఎందుకు ఫ్లిప్ అయి మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, మెయిన్గా ఈ నామినేషన్స్లో చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారనమాట బిగ్ బాస్ అయితే కనుక. సో ఈ నామినేషన్స్ డిఫరెంట్గా అంటే ఒకటి సీక్రెట్ నామినేషన్ అనమాట. సీక్రెట్ నామినేషన్స్ వెళ్ళి అక్కడ పేపర్ మీద రాసి దాని గురించి చెప్పాలి. దీని తర్వాత ఫైర్ నామినేషన్ అనమాట. ఒక నామినేషన్స్ పేరు చెప్పి ఆ ఫైర్ దాంట్లో చెప్పాలన్నమాట. దీంట్లో లాట్ ఆఫ్ క్లాషెస్ జరిగినాయి చాలా మెంబర్స్కి. ఆ క్లాషెస్ గురించి స్టెప్ బై స్టెప్ నేను పార్ట్స్ వైజ్గా రిలీజ్ చేస్తాను మా వీడియోస్. యాక్చువల్లీ వీడియోస్ ఎప్పుడు రిలీజ్ చేయాలంటే కొంచెం ఆఫీస్ వర్క్ అవ్వక డిలే అయిపోయిందమ్మా. డిలే అయింది, అంతే, మించి ఏం లేదు. సో మెయిన్గా నేను ప్రోమోస్ అన్నీ చూశాను, స్టిల్ లైవ్ కూడా చూశాను. భరణికి దివ్యానికితాకి గొడవ జరిగింది కదా. సో దానికి గొడవ జరగడానికి రీజన్ ఏంటని చెప్పి దీన్ని నెక్స్ట్ వీడియోలో ఏదైతే నామినేషన్స్ ప్రాసెస్ ఉందో 2 టైప్ ఆఫ్ నామినేషన్స్ ఉన్నాయి కదా, అది దీని తర్వాత ఒక ప్రోమో ఇంకో వీడియో అయితే చేస్తామమ్మా. దీంట్లో అయితే కనుక ఎస్పెషల్లీ దివ్యానికితాకి భరణి గారికి జరిగిన గొడవ, దాని తర్వాత తను రీతు చౌదరికి కళ్యాణ్కి ఎందుకు అంత క్లాష్ ఏమైంది, అసలు సంజన రీతు చౌదరి మీద అలా నోరు ఎందుకు పారేసుకున్నారు ఏంటని చెప్పి దీంట్లో డీటెయిల్గా చెప్తాను మామ. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా కనుక ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ లైక్ కొట్టుకుండా మాత్రం వీడియో చేయొద్దు. దీంట్లో ఎస్పెషల్లీ కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ కొట్టి చూడండి మామ. అండ్ డీమాన్ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు అని చెప్పి చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చూసా అని చెప్పి కామెంట్ చేసి ఎందుకు గొంతు పట్టుకున్నాడు ఏంటని చెప్పి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఈ థర్డ్ ప్రోమోలో ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తాను మామ. థర్డ్ ప్రోమోలో అయితే కనుక రీతు చౌదరికి యాక్చువల్లీ కళ్యాణ్కి గొడవ జరుగుతూనే ఉంది డీటెయిల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే కనుక తనుజ దివ్యాని నామినేట్ చేస్తుంది అనమాట. సో రీజన్ ఏం చెప్తుంది చూడండి. తనుజ చెప్తుంది అనమాట, దివ్య నీకు నాకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మొన్న నువ్వు ఏదైతే భరణి గారి దగ్గర సో ఆయింట్మెంట్ నేను ఆయింట్మెంట్ నా కాళ్ళకి రాస్తున్నప్పుడు నువ్వు ఏ పాయింట్స్ అయితే మాట్లాడావో ఆ పాయింట్స్ నేను తీసుకోలేకపోయా అని చెప్పి తనుజ గారు చెప్తారనమాట. అసలు నేను అక్కడ ఏం వినలేదు, నేను పట్టించుకోలేదని చెప్పి దివ్య నిఖిత గారు చెప్తుంది. బట్ ఏదైతే పాయింట్స్ ఏమైనా ఉన్నాయో మీరు భరణి గారితో అన్నారంట, పర్సనల్గా తను నాకు చేస్తున్నప్పుడే ఎందుకు చెప్తుందన్న పాయింట్స్ భరణి గారు నాతో చెప్పారు. సో ఆ పాయింట్స్ వల్ల నేను హట్ అయ్యి దాంతో పాటుగా మొన్న ఒక మాట అంటుంది తనుజ దివ్యాని, సో వద్దన్నా వెంట పడుతున్నారు కదా, సో ఇలా ఎందుకు ఇలాంటివి కూడా నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అని చెప్పి మాట పెరిగి సాటర్డే రోజు అయితే కనుక వాళ్ళకి ఫుల్ గొడవ అయిపోద్ది అనమాట. వార్ ఆఫ్ వన్ సైడ్ అయినట్టుగా అయిపోద్ది అనమాట. సో అది మనసులో పెట్టుకొని ఆ రోజు అయితే కనుక వాళ్ళిద్దరైతే కనుక కెప్టెన్సీ కంటెంటర్ నుంచి నేను తనుజాని తొలగిస్తున్నానని చెప్పి మన దివ్య చెప్తుంది అనమాట మామ. సో ఇక్కడ తనుజ ఏ పాయింట్స్ మనసులో పెట్టుకొని దివ్యాని నామినేట్ చేసింది చెప్తాను చూడండి. ఒకటి, సో ఏదైతే ఆ క్లాస్ జరిగిన దగ్గర నువ్వు పోపో అన్నది ఆ మాటలు తీసుకోలేక నామినేట్ చేసింది. దీని తర్వాత నీకు నాకు అసలు క్లాషే లేదు, థర్డ్ పర్సన్ నీ మధ్య నా మధ్య రాకూడదు అని చెప్పి నీకు తెలియాలి, అండ్ దట్టు హౌస్లో ఉన్న అందరికీ ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పి నేను ఎందుకంటే నామినేట్ చేస్తున్నాను రా అని చెప్పి ఇద్దరు హక్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మన ఇద్దరం ఒక ఆట ఆడదాం అన్నట్టుగా చెప్తాను అనమాట. అంటే ఇక్కడ భరణి గారు ఏంటి మధ్యలో ఆయన ఏంటి అసలు ఎందుకని ఆయన పక్కన పెట్టేశారా, ఆయన సపోర్ట్ తీసుకోరా అని చెప్పి అన్నట్టుగా వీళ్ళైతే కనుక సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో అర్థం కాలేదు ఇక్కడైతే కనుక. సో దీంతో పాటుగా మెయిన్ కంటెంట్ ఏంటంటే కనుక ఈ వీడియోలో అసలు కళ్యాణ్ ఎందుకు రీతు చౌదరి మీద అంత సీరియస్ అయ్యాడు, అసలు అంత రీజన్ సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు మెయిన్ గొడవ ఎక్కడ జరిగిందంటే కనుక డీమాన్ పవన్ ఇమాన్యుయల్కి నామినేట్ చేస్తున్నాడు ఒక పాయింట్లో. ఆ డీమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తున్న పాయింట్లో వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది ఏంటని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ ప్రోమో ప్రకారంగా ఏంటంటే కళ్యాణ్ రీతు చౌదరి మీద ఎందుకు ఎగిరాడంటే కనుక ఆ రోజు ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో ఏదైతే వాళ్ళు డ్రాగన్ లోపలికి వెళ్ళిపోతారు కదా, లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి కళ్యాణ్ మన రీతు చౌదరితో ఒక ప్రామిస్ తీసుకుంటాడు అనమాట. సో నేను నీకు సపోర్ట్ చేస్తాను, పక్కా నీకోసం నేను ఆడతాను అని చెప్పి
చెప్తాడు అనమాట కళ్యాణ్ అయితే కనుక రీతు చౌదరితో. సో అది దాని అడ్వాంటేజ్గా తీసుకుని ముందు కళ్యాణ్నే తీసేస్తుంది అనమాట గేమ్లో నుంచి. అది డీమాన్ పవర్తో మాట్లాడుతుంది అనమాట. డీమాన్ పవర్ ఖచ్చితంగా కళ్యాణ్ని రిమూవ్ చేసే అని చెప్పి చెప్తాను అనమాట. ఎందుకంటే కనుక కళ్యాణ్ ఎక్కడ తన ఇమాన్యుల్కి కానీ వేరే వాళ్ళకి కానీ సపోర్ట్ చేస్తాడని చెప్పి అనుకోని ఆల్రెడీ అప్పటికి ఇమాన్యుల్ వచ్చాడు. బట్ వీళ్ళిద్దరికి అయితే కనుక ఓల్డ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ కళ్యాణ్కి ఏమవుతుందంటే కనుక నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నా కూడా నీకు పాజిటివ్గా నేను మాట్లాడకుండా నువ్వే నన్ను గేమ్లో నుంచి ఎందుకు రిమూవ్ చేశాను అన్న పాయింట్ మీద చాలా కసిగా మాట్లాడాడు మామ. నేనైతే ఇక్కడ షార్ట్గా చెప్తున్నాను, లాంగ్ వీడియో చేసినప్పుడు దీని గురించి పూర్తిగా మాట్లాడదాము. అండ్ రీతు చౌదరి కూడా ఏం మాట్లాడుతుందంటే కనుక తన గురించి ఆల్రెడీ నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు బెట్టాస్లో మరి ఆ రోజు నన్ను ఎందుకు నెట్టేసావు, ఇప్పుడు నువ్వు పర్సనల్గా తీసుకుంటే ఆ రోజు నేను పర్సనల్గా తీసుకొని నేను నీతో మాట్లాడకుండా ఉండాల్సింది కదా అని చెప్తాను అనమాట. సో నాకు కెప్టెన్సీ వచ్చిన తర్వాత నువ్వు అసలు నాతో మాట్లాడడమే లేదు, నేను నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాను, నువ్వే మొహం మార్చుకుని తిప్పుకున్నావు అని చెప్పి అసలు క్లాషెస్ అనమాట. ఎంత బిగ్ క్లాష్ అంటే కనుక అసలు దగ్గర కొట్టుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. మామూలుగా లేదు, బిగ్ ఫైటింగ్ అయితే అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య. ఖచ్చితంగా కళ్యాణ్కి నాకు సార్ అయితే కనుక సాటర్డే రోజు రెడ్ కార్డ్ ఏమన్నా ఇస్తారా, కెప్టెన్సీ కంటెంటర్లో అసలు టాస్క్ ఏంటి, ఎవరి కాళ్ళు ఇండివిజువాలిటీ తీసుకొని ఎవరు ఫైర్డ్గా అసలు భయం లేకుండా ఏం లేకుండా ఇక్కడైతే ఈ టాస్క్ ఎవరు ఆడతారో మెయిన్ ఆ టాస్క్లో గెలిసే వాళ్ళకి కెప్టెన్సీ కంటెంటర్లో అర్హుడవుతారని చెప్పి మెయిన్గా ఈ టాస్క్ పెడతారనమాట మామ. ఈ టాస్క్లో ఖచ్చితంగా అందరి పరంగా చూసుకుంటే కళ్యాణ్ అయితే కనుక రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడాడు. దీని పరంగా నేను పోల్చుకుంటే ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెంటర్లో ఆయన ముందు ఉండడానికి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. సో స్టిల్ ఆల్రెడీ మనకి ట్రోల్ అవుతున్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాటిలో కెప్టెన్సీ కంటెంట్లో ముందస్తు స్థానంలో దూసుకుపోతున్న కళ్యాణ్కి అయితే కనుక గుడ్ అప్రిషియేషన్స్ అయితే కనుక లభిస్తున్నాయి. దీనితో తనుజ అయితే కనుక కళ్యాణ్తో పోటీలో నుంచి 2 స్టెప్పులు కిందకి దిగిందని చెప్పి అనిపించింది. కళ్యాణ్ అలా మాట్లాడారనమాట, పాయింట్ టు పాయింట్ రెచ్చిపోయి. ఒక్కళ్ళొక్క గేమ్స్ అయితే కనుక ఈ డే ఎపిసోడ్తో క్లీన్ చీట్ వచ్చేసిందని చెప్పి అన్నట్టుగా ఉందన్నమాట. నేనైతే కనుక ఆల్రెడీ ఏదైతే మనకి ప్రతిసారి చేస్తామో ఓటింగ్ అనాలిసిస్, దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వీడియో కూడా ఉంటుంది మామూలుగా ఉండదు. దాంట్లో అయితే కనుక ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎందుకు ఈ పొజిషన్స్లో ఉన్నారు, రీజన్స్ ఏంటి, సో ఈ వీక్లో వీళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా, మీ ఓటు ఎవరికి వేస్తారని చెప్పి దాంట్లో కనుక పిచ్చలవిడిగా మనం మాట్లాడేసుకుందాం. సో ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుందాం మనం అయితే కనుక. దాంట్లో ఇంకో విషయం మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కనుక రీతు చౌదరిని సంజన ఆ ఓట్స్ ఎందుకన్నారు, ఏ ఓట్స్ అంటే కనుక యాక్చువల్లీ ఇది లైవ్లో కట్ చేశారు, మరి ఎపిసోడ్లో వేసారో లేదో నేను ఎపిసోడ్ చూసి ఈరోజు ఫుల్ వీడియో చేస్తాను కదా, దాంట్లో డీటెయిల్గా చెప్తాను. ఈ పాయింట్ ఖచ్చితంగా నొక్కి పట్టుకొని చెప్పాల్సిన మ్యాటర్ అదైతే కనుక సంజన గారు ఇలాంటి బర్గర్ లాంగ్వేజ్, దరిద్రమైన లాంగ్వేజ్, వరస్ట్ లాంగ్వేజ్ అసలు బిగ్ బాస్ షోలో అసలు ఎందుకు వాడారు, బిగ్ బాస్ ఈవిడికైతే కనుక తలుపులు తెరిచేస్తారా ఆన్ ది స్పాట్లో 2 డేస్లో మిడ్ వీక్ నామినేషన్ ఏమన్నా అయిపోతున్నారా వీళ్ళు చెప్పలేం. ఈవిడ వాడిన వాటలకి ఖచ్చితంగా బిగ్ వీక్ నామినేషన్ పెట్టచ్చు యాజ్ పర్ ఎమర్జెన్సీ, గుర్తుంచుకోండి. దీంతో పాటుగా ఆవిడ ఏం వాడిందో మాటలు చెప్తాను. నువ్వు నైట్ అయితే కనుక డీమాన్ పవర్తో వెళ్ళి కూర్చుంటావు, ఇలాంటి వాటర్ వాడచ్చా, అది ఏ రకంగా టాలరేట్ అవుద్ది చూసే వాళ్ళకి, చాలా బ్యాడ్ వర్డ్స్. ఆల్రెడీ ఇమాన్యుల్ ఆపుతాడు అక్కడైతే కనుక, ఏం మాట్లాడతావు నువ్వు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆ మాట వెనక్కి తీసుకొని చెప్పి మనోడు చెప్తాడనమాట. అయినా తనైతే కనుక తీసుకోని చెప్పి నిర్మోహమాటంగా చెప్తుంది. సో తనకి ఈ ఓట్స్ ఏ రకంగా తనకి ఖచ్చితంగా నెగిటివ్ ఓట్సే పడితే 100% రీతు చౌదరి పాయింట్స్ ఎవరైనా ఉన్నా తనైతే కనుక తన మీద కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఏమైనా చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ అలా దయచేసి ఎవరు చేయొద్దు. ఆవిడ అన్నారు, ఆవిడ గురించి ఆవిడే తెలుసుకొని షోలో అందరి ముందు ఆవిడ అపాలజైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో యాజ్ ఏ తను కూడా ఒక తోటి కన్సిస్టెన్సీని తను అలా అణిగి ఉండకూడదు, ఫ్లోలో మాట్లాడారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో సంజన గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి, ఆవిడ అలా అన్నీ ఉండకూడదు. ఎవరు సంజన గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి దయచేసి హర్ట్ అవ్వద్దు, తప్పు ఉంటే తప్పుగానే మాట్లాడతానండి, ఓకేనా. సో ఆవిడ అలాంటి వర్డ్స్ వదిలి ఉండకూడదు. ఆల్రెడీ మన రీతు చౌదరి అయితే కనుక ఆ మాటని వెనక్కి తీసుకోండి అని చెప్పి గట్టిగా మాట్లాడదనమాట. బట్ అక్కడైతే కనుక తను చాలా ఎమోషనల్ అవుతుంది. అలాంటి మాటలకి అయితే కనుక ఎవరు ఆ షోలో వాడకూడదు, పక్కా, అది మాత్రం డ్యామ్ షూర్. నెక్స్ట్ అయితే ఓటింగ్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను, వెయిట్ అండ్ సీ.